నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మోందా తుఫాన్ కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు కలగలేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, పరిపాలనా నైపుణ్యంతో ప్రజలు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. గత 4-5 రోజులుగా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళనతో ఏ విధంగా ప్రమాదం ముంచుకొస్తుందని భావించినప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క పరిపాలనా దక్షత, ఆయన యొక్క ముందు చూపు, ఈ యొక్క తుఫాను తీవ్రత మరి ప్రజలందరూ కూడా ప్రాణ నష్టం లేకుండా బయటపడటం జరిగింది. ఆయన ముందు చూపు వల్ల అధికారులందరూ కూడా సమాయత్తం కావడం, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం, అధికార యంత్రాంగం కూడా చాలా చురుకుగా ఒక టీం వర్క్ లా ప్రజలందరినీ చైతన్యవంతపరిచి ఆ గాలుల వల్ల, వర్షాల వల్ల దెబ్బతిన్న చెట్లు, ఎలక్ట్రికల్ పోల్స్, లేదా హోర్డింగ్స్, లేదా పూరి పాకలు, రేకుల షెడ్డులు, శిథిలమవుతున్నటువంటి చిన్న పెంకుటిళ్ళు, ఇటువంటి వాటిలో ఉన్నటువంటి అందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం, వారికి అక్కడ మంచి ఆహారపు ఏర్పాట్లు కూడా చేయటం, మరి ఏ విధమైన ప్రమాదం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఎక్కడా కూడా ఎవరు గాయపడకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడటం మరి చాలా మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, వారి ముందు చూపు, అనుభవం ఎంతో మేలు చేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వారు ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా, వైర్లు తెగిపోయినా, చెట్లు పడి వైర్లు తెగిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా వాటన్నిటి కూడా రెస్టోర్ చేయడం కోసం ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి మన నియోజకవర్గానికి, మన జిల్లాకి తీసుకురావడం, వారంతా కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా చక్కదిద్ది, విద్యుత్ అంతరాయాలు వచ్చి కరెంటు లేకుండా పోయిన పరిస్థితుల్లో ఎక్కువ సమయం ప్రజలు ఇబ్బందులు పాలవకుండా తక్షణం విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలాగా కృషి చేయడం కూడా జరిగింది. బనానా, అదేవిధంగా మరి బొప్పాయి, కూరగాయలు, ఇక పండ్ల తోటలు, పూల తోటలు, ఇటువంటివన్నీ కూడా దెబ్బతిన్నవాటిని కూడా గుర్తించడానికి ఒక 2,000 ఎకరాల దగ్గర అంచనా వేయడం జరిగింది. 1,500 ఎకరాల నుంచి 2,000 ఎకరాల వరకు కూడా ఈ పంటలు ఉంటాయనేది వాటిని కూడా ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి తుఫాన్ వస్తే నిన్న ఉదయమే మన జిల్లాకు వచ్చి వాడలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ దర్శించి ప్రజల్ని ఆదుకోవడం కోసం తక్షణ సహాయంగా ఎవరైతే మన పునరావాస కేంద్రాలకు వచ్చారో వారందరికీ కూడా 3,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క కుటుంబానికి అందే విధంగా అక్కడ పంపిణీ ప్రారంభించడం, నిత్యావసర వస్తువులు కూడా 1 కేజీ పంచదార, 1 లీటర్ నూనె, 1 కేజీ కందిపప్పు, 2 కేజీలు కూరగాయలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం, ఎన్ని కుటుంబాలు అయితే పునరావాస కేంద్రాలకు వచ్చారో మనిషికి 1,000 రూపాయలు చొప్పున అందే విధంగా నిర్ణయం తీసుకుని అందివ్వడం జరుగుతూ ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో కూడా రేపు నెలలోగా ప్రారంభించడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు ఈ యొక్క నగదు బట్వాడా చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. జరిగినాయి. ఈనాటి ఉన్న పురాతనమైన చెట్లు ఎన్నో పడిపోతూ ఉంటే దానికి కూడా జేసీబీలు లేదా కట్టర్ మిషన్లు అన్ని ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ఆ చెట్లు తొలగించి వెంటనే మైన్సా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వాటోలి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక శిబిరం 6వ రోజు కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహించబడ్డాయి.
ఈరోజు ప్రధానంగా వాలంటీర్లు గ్రామ ప్రజల జీవన విధానంపై ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. मी जैसे भाग्यम तुमचं काम करायचं होय. हे सोशल वर्क तुम्ही कोण्या कॉलेजचे? गव्हर्नमेंट डिग्री कॉलेज. डिग्री कॉलेजचे. तुमच्या हे NNSS प्रोग्राम मध्ये 4 दिवस तुम्ही सेवा करता, झाडता, साफ करता, कोणाला कळत नसेल त्याला सांगता, त्याला सर्वे घेता, तुम्हाला काय चांगलं वाटते ते करता. तुम्हाला म्हणजे प्रिन्सिपलनं किंवा गव्हर्नमेंटनं अशी सवलत दिली की दुनिया फिरावं, यायनं हुशार व्हावं, तुम्ही हुशार व्हा. చెత్త సాఫ్ केल्या, पुन्हा महादेव मंदिर पशी फ्रेश केल्या, డాక్టర్ आलेत. ఇన్ని సేవలు చేసినందుకు మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది అమ్మ. ఏమేమి చేసుకున్నారు? ఏమేమి టెస్ట్ చేసిండ్రు? డాక్టర్లు వచ్చినప్పుడు డాక్టర్ వచ్చినప్పుడు మాకు బీపీ షుగర్ టెస్ట్ చేసిండ్రు, గోళీలు ఇచ్చిండ్రు, టానిక్ ఇచ్చిండ్రు, వేసుకున్నట్టు. ధన్యవాదాలు. మంచిగా చేసిండ్రు. అయ్యి దాకా రోడ్లు నూకేసిండ్రు, అదంతా నూకేసిండ్రు, అంతా మంచిగా చేసిండ్రు. ఆనందం అనిపించింది. మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది అమ్మ. మంచిగా చేసిన పనులు మంచిగా పని చేసిండ్రు. మంచిగా వాతావరణంలో రోడ్లు అవి ఇవి అన్నీ మంచిగా ఇల్లుకు ఇది చేసి మంచిగా సేవ చేసిండ్రు. ఈ పిల్లగాళ్ళకు మా అక్కడికి చాలా ధన్యవాదం, పెద్ద ధన్యవాదం. ఇంత పిల్లగాళ్ళు ఈ సేవ చేసిండ్రు. ఇప్పటి నుంచి ఈ సేవ చేస్తున్నారు. వీళ్ళు మంచిగా కావాలా, మంచి పేరు తీసుకున్నారా, మంచిగా పెద్ద ఆఫీసర్లు కావాలా, వీళ్ళకు నచ్చాలా. గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి మా ఇది ఉన్నది, ఈ పిల్లగాళ్ళకు ఏంతో సాయం చేయాలా. అందరికీ నమస్కారం. గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులమైన ఈరోజు నిన్న 5వ రోజు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా పొద్దున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం నుంచి గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ని ఏరివేయడం జరిగింది. మా విద్యార్థులందరూ కలిసి వారందరి సహకారంతో టీం వర్క్ చేసి ఇంత చెత్తను ఏరివేశారు. మరియు ప్రజలకు గ్రామంలో ఉన్న ప్రజలకు చెత్తను నివారించాలి, చెత్త వల్ల ఏమేమి సమస్యలు ఉన్నాయో వారికి చెప్పడం జరిగింది. వారికి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. వాడకాన్ని తగ్గించి మన న్యాచురల్గా దొరికే కొన్ని గ్లాసులు కానీ వాటిని వాడకుండా స్టీల్ గ్లాస్ వాడడము, మళ్ళీ ప్లాస్టిక్ విస్తరాకులు వాడకుండా వేరే ఆకులు తెలిసిన విస్తరాకులు వాడడము, మరియు వారికి ఎంత మటుకు అయితే ప్లాస్టిక్ని తగ్గించడం బోధించాలి. ఉపాయాలు మరియు ప్లాస్టిక్ని అరికట్టడానికి ఎలా అరికట్టాలి గల సమాచారాన్ని విద్యార్థులు గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. నందిగామ నియోజకవర్గం మొన్నేరు కేసర బ్రిడ్జ్ వద్ద వరద ప్రవాహం భారీ ఎత్తున వస్తున్నాయి. ఈ వరద కృష్ణా నదిలోకి కలుస్తున్న కీసర గ్రామం పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం ఆడతీగల మండలంలో తుఫాన్ కారణంగా నీట మునిగిన కొన్ని ఇంటి భవనములు, అందులో భాగంగా అదే మండలంలో ఉన్నటువంటి మద్దిగడ్డ అనే ప్రాజెక్ట్ గతంలో కంటే ఈ యొక్క తుఫాన్ కారణంగా 1 మీటర్ ఎక్కువ నీటి మట్టం పెరగడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది అని ప్రాజెక్ట్ అధికారి తెలియజేయడం జరిగింది. జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం ఆడతీగల మండలంలో ఉన్నటువంటి మద్దిగడ్డ ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నామండి. ప్రజలు నిర్మించిన వాటర్ని బయట రావడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు ఆ చేయగల అడిగి వచ్చేసి ఎన్ని వాటర్ ఇచ్చారు, ఎంత వాటర్ బయట వేస్తారు అలా చెప్పండి. ఇప్పుడు ఎన్ని గంటల వాటర్ మీరు నిర్వహించారు ఇక్కడ? ఇంకా
87.2 గత ముందు అర్థ వాటర్ ఉంటే తక్కువ ఉండదండి. ఎంత పెరిగిందని మీరు మనకు ఎక్స్పోర్ట్ వాటర్ కింద వదులుతున్నారు కదండి. దీనివల్ల కింద ప్రాంతాలు ఏమైనా ఇబ్బందికరం గ్రామాలకు లెక్క పక్కన పండించే వాళ్ళు ఉంటుంది కదా, ఆలు పేరు ఇబ్బంది ఉంటుంది. చూస్తున్నాం కదండి, ఇంతవరకు ఉన్న వాటర్ కిందకు వల్ల జరుగుతుంది. కింద ఉన్న ప్రాంతాలు ఎటువంటి ఇబ్బందులు అని చెప్తున్నారండి. దీన్ని బట్టి ముందు ఏమన్నా వాటర్ వల్ల రైతులకు కానీ గ్రామాలకు కానీ ఇబ్బంది ఉన్నా కానీ మన ఎన్ఎస్టీవీ ద్వారా మొత్తం మీ ముందు తెలియజేస్తామని కోరుకుంటున్నానండి. రిపోర్టర్ గ్రామ ప్రజలకు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేయాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్ర గవర్నర్లకు తీర్మానం లేఖలను పంపినా ఇంతవరకు స్పందించకపోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ బీసీ కులాల వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తున్నారు. నవంబర్ 10 నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేసి బీసీ కులాలకి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయంగా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే 60% ఉన్నటువంటి దేశ జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు రాజ్య అధికారంలో, చట్టసభల్లో భాగస్వామ్యం లేదు అంటే అది అత్యంత తీవ్రమైనటువంటి మరి సామాజిక అన్యాయానికి నిదర్శనంగా మరి చూడాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇది చట్టం చేసి బీసీలకి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో కూడా 42% రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్మానాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణలో ఉన్న బీజేపీ కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ బీసీలు కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ భుజాల మీద తుపాకీ పెట్టి మొత్తం కాల్ చేస్తామంటే కుదరదు. బీజేపీయే బాధ్యత. తెలంగాణలో బీసీలు 42% రిజర్వేషన్లు అమలు జరగాలి అంటే తెలంగాణ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం తీర్మానం చేసి పంపితేనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజల యొక్క అభిప్రాయంగా భావించి పరిగణలోకి తీసుకొని మరి చట్టం చేయాలా, బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా చట్టం చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా తెలంగాణలో ఉన్న బీసీలందరూ ఉద్యమించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా జరిగింది. ఈ శిబిరం సాయిలక్ష్మి నివాస హాస్పిటల్ వారి సౌజన్యంతో అలాగే రేకుర్తి హాస్పిటల్ సహకారంతో నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలను పొందారు. మనిషి సూర్యభావం మట్టి బొమ్మ
అశోక్ రెడ్డి గారు మరి వారు కూడా మా మంచిగా మెంబర్ అయినందుకు చాలా ఆనందంగా రాము గారికి కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు సోదరులతో వారు ఈ రోజు ఒక 5,000 పాంప్లెట్లు గురించి ఒక 6 ఫ్లెక్సీలు గురించి ఈ రోజు మెట్పల్లి టౌన్ మెట్పల్లి రోడ్ ఇవన్నీ ప్రాంతాలకు 5,000 పేపర్లో సమాచారం మరియు ప్రజలు కూడా అన్ని గ్రూపులలో మంచిగా ప్రచారం చేసి హైదరాబాద్ ఐక్య రేపటి క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నామని అందరికీ మంచి సమాచారం అందించడం దాని ఫలితమే ఈ రోజు హై పరిచయం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఎగుడి రమేష్ గ్లోబల్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ వారి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరియు డాక్టర్ దుర్గాపూరి అశోక్ రెడ్డి గారు లక్ష్మీ నివాస్ హాస్పిటల్ మీ గ్రామవాసి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ పరిసర ప్రాంతాలలో సముద్ర కోతకు గురైన సుమారు 150 కుటుంబాలకు కేటీసీ విద్యాసంస్థ ద్వారా నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. కేటీసీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి, సోదరీమణి రమ్య, సోదరులు సోని ఈ కార్యక్రమంలో పాల్గొని తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పంపించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపణ. అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో ఈ ఎన్నికల పక్క 11వ తేదీ నాడు ఎన్నికలుంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది, ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇది జూబ్లీ హిల్స్ వరకే పరిమితం, ఎన్నికల కోడ్ జూబ్లీ హిల్స్ వరకే ఉంది కాబట్టి మేము మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం అజరుద్దీన్ గారితో చేయించొచ్చని ఈరోజు ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది.